హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ నేను మీకు వీడియోలో చూపిస్తున్న క్రోసా శారీ కుచ్చు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని చిన్న నాట్ వేసుకున్నాను. అలాగే 11 నెంబర్ నీడిల్. ఫస్ట్ ఇలా క్లాత్కి ఒకసారి లాక్ చేసుకోవాలి. ఆ పక్కనే ఒకసారి సింగిల్ క్రోసా చేయాలి. ఇప్పుడు థ్రెడ్ కొంచెం పైకని ఇలాంటి స్మాల్ బీడ్స్, మీడియం సైజ్ బీడ్ తీసుకున్నాను నేను. ఈ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి దాకా వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ పక్కనే సింగిల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోసా స్టిచ్ చేసి మళ్ళీ థ్రెడ్ పైకని మళ్ళీ సేమ్ అలాంటి బీడే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసుకొని బీడ్ లాక్ మళ్ళీ కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. సేమ్ ఇది బేస్ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఆ పక్కనే సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకొని థ్రెడ్ పైకని మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సేమ్ చూడండి, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్లో ఇలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మళ్ళీ బీడ్ లాక్ చేసి కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో చూసి అక్కడ క్లాత్కి లాక్ చేసుకొని 1 టైం ఆ పక్కనే మళ్ళీ సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకొని ఫైనల్లో ఒక 2-3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని కొంచెం థ్రెడ్ పైకని కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ స్టెప్ అయితే బేస్ లైన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సేమ్ అదే కలర్ థ్రెడ్ 6 స్టాండ్స్ తీసుకున్నాను. మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఫస్ట్ లాక్కి అలాగే సింగిల్ క్రోసాకి మిడిల్ నుంచి థ్రెడ్ తీసుకున్నాను. తీసుకొని ఒకసారి లాక్ చేసుకొని ఒక 5 or 6 చైన్స్ స్టిచ్ చేసుకొని మనం ఆ పక్క లాక్ ఉంది కదా అక్కడి వరకు అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకొని ఎన్ని చైన్స్ వస్తాయో చూసుకొని స్టిచ్ చేసుకొని ఆ మిడిల్కి క్లాత్ లాక్ చేసాం కదా, అలాగే సింగిల్ క్రోసాకి మిడిల్లో డైరెక్ట్గా లాక్ చేసుకోవాలి. చూడండి, 6 చైన్స్ అయితే పడుతున్నాయి. లాక్ చేసుకొని మళ్ళీ 6 చైన్స్ 1 2 3 4 6 చైన్స్ అయితే స్టిచ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఆ పక్కన సింగిల్ క్రోసాకి క్లాత్కి లాక్ చేసాం కదా, ఆ మిడిల్ పాయింట్కి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఇది సెకండ్ స్టెప్. మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్, ఇది వెరీ ఈజీ. బిగినర్స్కి మరీ ఈజీగా ఉంటుంది. 6 చైన్స్ స్టిచ్ చేసుకొని ఇలా డైరెక్ట్గా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న వెంటనే మళ్ళీ 6 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ పక్కన క్లాత్కి లాక్ చేసుకున్నాము. అలాగే సింగిల్ క్రోషా చేసాం కదా, ఆ మిడిల్ పాయింట్కి మళ్ళీ డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం శారీ అంతే. ఫైనల్లో చూడండి, ఫైనల్లో అంతే ఇలా స్టిచ్ చేసుకున్నాక ఫైనల్లో 6 చైన్స్ స్టిచ్ చేసుకొని మనం ఎండింగ్లో కూడా క్లాత్కి లాక్ చేసి సింగిల్ క్రోషా చేసాం కదా, ఆ మిడిల్ పాయింట్కి డైరెక్ట్గా లాక్ చేసుకొని
ఒక 2-3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని టైట్గా కొంచెం థ్రెడ్ పైకని కట్ చేసేయాలి. ఇది సెకండ్ స్టెప్. మనకి మొత్తం సెకండ్ స్టెప్లో ఇలా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలంటే సేమ్ మళ్ళీ అదే కలర్ థ్రెడ్ 6 టైమ్స్ తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో క్లాత్కి లాక్ చేసుకున్నాను. క్లాత్కి లాక్ చేసుకొని మనం ఇంతకుముందు చైన్ లాగా 6 చైన్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, అందుకు నీడిల్కి ఒకసారి థ్రెడ్ చుట్టుకొని మనం స్టిచ్ చేసుకున్న థ్రెడ్ నుంచి ఇలా థ్రెడ్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ 5 టైమ్స్ అయితే మనకు వస్తుంది. అది సెకండ్ టైం నీడిల్కి ఒకసారి థ్రెడ్ చుట్టుకొని మనం స్టిచ్ చేసిన థ్రెడ్ నుంచి థ్రెడ్ తీసుకొని హాఫ్ డబుల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. 5 టైమ్స్ అయితే వస్తుంది మనకి. థర్డ్ టైం ఫోర్త్ టైం 1 2 3 4 5 అయ్యాయి. ఇప్పుడు మనం మిడిల్లో ఉన్న పాయింట్కి లాక్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇలాగ లాక్ చేసుకొని మళ్ళీ సేమ్ నీడిల్కి దారం చుట్టుకొని ఆ పక్కన 6 థ్రెడ్స్కి హాఫ్ డబుల్ క్రోషా 1 టైం, సెకండ్ టైం చేసిన తర్వాత థ్రెడ్ కొంచెం పైకని ఇలాంటి బీడ్స్, గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. స్మాల్ బీడ్ ఇన్సెట్ చేసుకొని సేమ్ మళ్ళీ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాక బీడ్ ఇన్సెట్ చేసుకొని ఒకసారి మళ్ళీ 2 టైమ్స్ ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నీడిల్కి ఒకసారి హాఫ్ డబుల్ క్రోషా స్టిచ్ చేసుకొని 2 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాక ఆ మిడిల్ పాయింట్కి ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆ మిడిల్ పాయింట్కి లాక్ చేసుకోవాలి. ఒకసారి లాక్ చేసుకొని మళ్ళీ హాఫ్ డబల్ క్రోషా 5 చైన్స్ నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ బీడ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. 1 టైం డైరెక్ట్గా హాఫ్ డబుల్ క్రోషా 5 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మొత్తం అంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చూడండి మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 చైన్స్ హాఫ్ డబుల్ క్రోషా, మళ్ళీ 2 చైన్స్ హాఫ్ డబుల్ క్రోషా, 1 బీడ్ ఇన్సెట్ చేసుకొని 1 టైం హాఫ్ డబుల్ క్రోషా చేసిన తర్వాత మళ్ళీ ఆ పక్కనే 2 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషా, మళ్ళీ ఆ మిడిల్ పాయింట్ లాక్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అంతా ఇంతే. ఫైనల్లో ఎండింగ్ పాయింట్ ఇలా హాఫ్ డబుల్ క్రోషా స్టిచ్ చేసుకొని ఒక 5 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి.
వెరీ ఈజీ అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ డిజైన్. ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని మనం ఫైనల్లో ఎండ్ పాయింట్కి లాక్ చేసుకొని ఒక 2-3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని థ్రెడ్ అనేది ఆ మిడిల్ పాయింట్కి స్టిచ్ చేసుకొని ఓ 2-3 టైమ్స్ ఎక్స్ట్రా చైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలి అంతే. ఆ తర్వాత కుచ్చు కట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఫైనల్గా. చూడండి ఇలా 2-3 చైన్స్ స్టిచ్ చేసుకున్నాక డైరెక్ట్గా థ్రెడ్ కొంచెం అందులో తీసేసాను. ఇలా తీసేసి ఇలా కట్ చేసేసుకోవాలంతే. మనకి ఇలా వచ్చింది. మనము మామూలు నార్మల్గా స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ కుచ్చు అయితే కట్టుకోవాలి. చూడండి కుచ్చు కట్టిన తర్వాత ఇలా ఉంది. అంతే, వెరీ ఈజీ గ్రాండ్ శారీ కుచ్చు డిజైన్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.